నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం. అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అండి. మనం ముందుగా చెప్పుకున్నట్టు మార్చ్ మంత్ ఇంకా అయిపోలేదండి. మార్చ్ మంత్లో విజయవాడలో మంచి మంచి ఇండివిజువల్ హౌసెస్ వస్తూ ఉన్నాయండి. అవన్నీ రేపు ఎల్లుండిలో మీకు అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో ఈ మార్చ్ మంత్ మాత్రం డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి ప్రాపర్టీస్ వస్తాయండి ఈ 10 డేస్ కూడా. విజయవాడలో ఒక 60 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 కోట్ల వరకు కొన్ని ఇండివిజువల్ హౌసెస్ వస్తున్నాయి. అలాగే కానూరు అటు సైడ్ చాలామంది అడుగుతున్నారు 2 BHK ఫ్లాట్స్, అవి కూడా నెక్స్ట్ 2-3 డేస్లో వస్తూ ఉన్నాయండి. గుంటూరులో కూడా ఇంకా మంచి ఓపెన్ ల్యాండ్స్ వస్తూ ఉన్నాయండి. ఒక డౌట్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి, అంటే ఏదైనా ప్రాపర్టీ మీద బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ మీద ఉన్న లైబిలిటీస్కి కొనుక్కున్న మనం బాధ్యులు అని అండి. లైబిలిటీస్ మీనింగ్ ఏంటంటే అండి, ఏదైనా మీరు ఒక 2 BHK 3 BHK ఫ్లాట్ అలా కొంటే వాటి మీద ఏమైనా ట్యాక్స్ కానీ కరెంటు బిల్లులు కానీ, లేదంటే ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు అక్కడ ఏదైనా మెయింటెనెన్స్ పెండింగ్ అలాంటివి ఉంటే మాత్రం మనం చేసుకోవాలండి. అంటే ఎవరైతే మీరు పర్చేజ్ చేస్తున్నారో మీరు చేసుకోవాలంతేనండి. అంటే లైబిలిటీస్ అంటే ఆ ప్రాపర్టీ ఓనరు అంతకుముందు ఏమన్నా వేరే లైబిలిటీస్ ఉంటే వాటికి ఏమీ మనకి రెస్పాన్సిబిలిటీ ఉండదండి. అంటే చాలామంది ఆ కరెంటు బిల్లులు, తర్వాత ట్యాక్స్లు, తర్వాత ఏదైనా ఓపెన్ ల్యాండ్లకి VLTలు బ్యాంకులు కట్టాలన్నట్టు అడుగుతూ ఉన్నారండి. అసలు బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీకి కూడా VLTలు కానీ, అంటే ట్యాక్స్లు కానీ, ఏదైనా ప్రాపర్టీ ట్యాక్స్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, లేదంటే ఆ అపార్ట్మెంట్లో ఉండే మెయింటెనెన్స్లు కానీ బ్యాంకులు పే చేయవండి. అలాంటివి ఏమైనా పెండింగ్ ఉంటే అవి మీరు పే చేసుకోవాలి. సో అందువల్ల ఏదైనా అపార్ట్మెంట్లో మాత్రం 2 BHK 3 BHK అలాంటివి కొనేటప్పుడు ఆ అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయి అనేది మీరే కనుక్కోవాలి. సో ఆ మెయింటెనెన్స్ పెండింగ్ అంతా మొత్తం కట్టాలా లేదనేది మీరు మాట్లాడుకుని అది క్లోజ్ చేసుకోవాల్సిన విషయం అండి. బ్యాంక్స్ ఏమీ ఆ అమౌంట్ని పే చేయవండి. తర్వాత బారోవర్ అంటే ఆ ప్రాపర్టీ ఓనరు లైబిలిటీస్కి మాత్రం 80% మనకేమీ సంబంధం ఉండదండి. సో ఇది ఎక్కువ మంది డౌట్ అడుగుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు కానీ, ట్యాక్స్లు కానీ, లేదంటే మెయింటెనెన్స్లు కానీ అలాంటివి మాత్రమే పెండింగ్ ఉంటే ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేసిన మీరు పే చేసుకోవాలండి. సో మార్చ్ మంత్ ఇంకా మంచి ప్రాపర్టీస్ చెప్తా ఉన్నాం కాబట్టి, ఇంకొకటండి, ముందు ఫేస్బుక్, ఇన్స్టాలో మన వీడియోస్ ఫస్ట్ అప్లోడ్ చేస్తామండి. ఒక హాఫ్ డే 1 డే లేట్గా, అంటే మా వాళ్ళు చెప్తా ఉంటారు టెక్నికల్ ఇష్యూ, ఒక రోజుకి యూట్యూబ్లో 3 వీడియోస్ కన్నా ఎక్కువ చేస్తే రీచ్ ఉండదని. అందువల్ల ఒక హాఫ్ డే ముందుగానే మనకి ఫేస్బుక్, ఇన్స్టాలో ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే మార్చ్ మంత్ తక్కువ టైం ఉంది, ఎక్కువ లీవ్స్ ఉన్నాయి కాబట్టి సో టైం కూడా చాలా తక్కువ ఉంటుందండి. సో మనకి 15 రోజుల పేపర్ నోటిఫికేషన్ ఇస్తున్నారు బ్యాంకులు. ఈ 15 రోజుల్లో మార్కెటింగ్ చేసే టైంలో మేము ఆ ప్రాపర్టీని చూసి దాని గురించి చేయడానికి ఒక 5 డేస్ అయిపోతుంది. సో అందువల్ల 5 డేస్ తర్వాత మనం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రాపర్టీని మనం పెడుతున్నామండి. సో 10 డేస్ తక్కువ ఉంటుంది, అందులో మార్చ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా మీకు ప్రాపర్టీ నచ్చితే మాత్రం కొంచెం త్వరగా రండి అండి. ఎందుకంటే మనకి 26 తర్వాత కూడా కంటిన్యూ హాలిడేస్ ఉన్నాయండి. ఏదైనా 31st ఆప్షన్ ఉన్నాయి కూడా మనం 26, 27 ఆ టైంలోనే EMDలు పే చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.